శ్రీదేవి అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. విత్తనం నాటితే చెట్టులా ఎదుగుతుంది, ఆలోచనని నాటితే పనిలా ఎదుగుతుంది, మంచితనాన్ని నాటితే మానవత్వంలా ఎదుగుతుంది, ఆనందాన్ని నాటితే మన అత్తమ్మ రుచిలా ఎదుగుతుంది కదా. మరి అలాంటి అత్తమ్మ చేతి రుచి మన జీవితంలో యాడ్ అయితే ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి అత్తమ్మ రుచి ఏంటో చూసేద్దాం. ప్రతి వారం మనందరికీ ఎంతో చక్కగా స్పైసీగా డిఫరెంట్ గా ఎప్పుడో సాంప్రదాయమైన వంటకాన్ని మనకి ఎంతో చక్కగా చూపించే మన అత్తమ్మ ఎవరు చెప్పండి? ఇంకెవరు? మన శ్రీదేవి అత్తమ్మ. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా శ్రీదేవి అత్తమ్మకి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ శ్రీదేవి అత్తమ్మ. హాయ్ వీణా, చాలా రోజులైనట్టు అనిపిస్తుంది. ఈ మధ్య నేను నెల చూస్తున్నాను కదా. షూటింగ్ అయిపోయాక ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఆ మెమరీ తోటే 1 month ఎలా అయిపోతుంది. కూడా ఎంత బాగుంటుంది. ఎప్పుడెప్పుడు వీక్ లో ఈ రోజు వచ్చేస్తుందా మా శ్రీదేవి అత్తమ్మ రోజు. అందంగా టేస్టీగా వంట చేసేస్తారు. అయ్యయ్యో అని ఎదురు చూస్తూ ఉంటా అత్తమ్మ. అవునా? అత్తమ్మ అప్పుడే నన్ను ముద్దుగా వీణా అని పిలుస్తుంది. అత్తమ్మ ఈ రోజు ఏం చేస్తున్నావు మాకు? దాని పేరు చెప్పాలంటే ఒకటి పొడుస్తాను, దాన్ని చెప్పు. కోడి కాని కోడి పకోడీ, చికెన్ పకోడీ చేస్తున్నాను. అసలు చికెన్ పకోడీ అంటండి, ఇంకెందుకు అస్సలు నేను ఆలోచించాను. మీరు కూడా ఇంకా నేను ఏమన్నా సోది మాట్లాడితే హే ఆపు ముందు పకోడీ చెయ్యి అంటారు కదా. అందుకే చికెన్ పకోడీకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. చికెన్ పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర ధనియా పొడి, గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు, శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, కారం, పసుపు, నూనె. సో కావాల్సిన పదార్థాలు అన్ని రెడీగా ఉన్నాయి. అత్తమ్మ చాలా సింపుల్ అనుకుంటా. మీరు ఎక్కువ ఏం ఇంగ్రీడియంట్స్ అన్ని హడావిడి లేదు. సేమ్ మన పకోడీని ఉల్లిపాయల ప్లేస్ లో చికెన్ వేస్తున్నాను. అంతే చాలా ఈజీ. అంటే పాతకాలపు రోజులు వాళ్ళు ఇప్పుడులాగా మైదా పిండి, కార్న్ ఫ్లోర్ ఇవన్నీ వేయలేదు కదా. ఓన్లీ శనగపిండితోటే చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి అన్ని పిండిలు వచ్చేస్తాయి. దాంతో క్రిస్పీనెస్ వచ్చేస్తుంది, కానీ ఆయిల్ ఎక్కువైపోయి అది ఫ్యాట్ అయిపోతుంది ఫుడ్. ఇది మంచిగా ట్రెడిషనల్ అంటే ట్రెడిషనలే కదా. తింటాం. ఇష్టం లేకపోతే ఏం పిండి వేసుకోవచ్చు? బియ్య పిండి లేదంటే పుట్నాల పొడి వేసుకోవచ్చు. పుట్నాల పొడి అది బెస్ట్. ఇంకా పుట్నాల పొడి ఎక్కువ వేసుకొని ఒక 2 spoons రైస్ ఫ్లోర్ వేసుకుంటే కూడా శనగపిండి అవాయిడ్ చేయొచ్చు. అలా కూడా చేయొచ్చు. శనగపిండి తినటం ఇష్టం లేని వాళ్ళు, కొంతమందికి పడదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, చాలా దూరం పెడతారు. అలాంటి వాళ్ళు బియ్య పిండి వేసుకోవచ్చట. దాని బదులు లేకపోతే మనకు వేయించిన శనగపప్పు ఉంటాయి కదా, వాటిని మిక్సీలో గ్రైండ్ చేసేసి ఆ పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఓకే అత్తమ్మ, సో స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? ముందు చికెన్ పకోడీ పిండి కలపాలిగా. పిండి కలపడానికి బౌల్ ఇదిగో అత్తమ్మ. ఇది చికెన్. దీన్ని పసుపు ఉప్పు వేసేసి కడిగేసిన తర్వాత మళ్ళీ ముక్కలు నీట్ గా ఉప్పు వేసి ఉంచుకోవాలి. ఒక 10 minutes ఉంచుకుంటే చాలు. ఉప్పు ఊరితే చాలు దీంట్లోకి, చికెన్ లోకి. అంతే, ఇంకేం అక్కర్లేదు. అంటే పైనుంచే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసి ఆయిల్ లో ఫ్రై చేస్తాం కాబట్టి అక్కర్లేదు. ఈ చికెన్ మన ఇష్టము, మనం ఎలా అంటే అలా తీసుకోవచ్చు. కానీ బోన్ తో బాగుంటుంది కదా. బోన్ తోటి తినాలి అసలు. 1 spoon. ఈ లోపల మనము మూకుడు పెట్టేసి ఆయిల్ పెట్టి లోపల ఇదంతా కలిపేయచ్చు. ఆయిల్ వేద్దామా? ఇప్పుడు ఇది ముక్కల్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దాం. ఆల్రెడీ ఉప్పు వేసాను. ఈ మసాలా వేస్తున్నాను కాబట్టి దానికి సరిపడంత ఉప్పు వేయండి అత్తమ్మ, బాగుంటుంది. చికెన్ అసలు నాన్ వెజ్ లో కొద్దిగా ఉప్పు కారం పడితేనే. కారం ఎక్కువ వేసుకోవచ్చు. పసుపు, నెక్స్ట్ కారం. మీరు కారం ఎక్కువ తింటా అంటున్నావు కదా, కారం ఎక్కువ వేస్తాను. బాగా కారంగా ఉండాలి. నేను ఒక ముక్క తినగానే వాటర్ అని అడగాల. నెక్స్ట్ జీరా పౌడర్. జీరా పౌడర్. నెక్స్ట్ గరం మసాలా. అంటే ఈ జీరా పౌడర్ లోనే ధనియా పౌడర్ కూడా కలిపేసాను. అది 2 కలిపి చేశాను. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు. మిర్చి కూడా ఉంటాయా? అందుకే కారం కొంచెం చూసుకోవాలి. కరివేపాకు కొంచెం వేగుతున్నప్పుడు మధ్యలో వేద్దాము, కలర్ బాగుంటుంది. నెక్స్ట్ కొత్తిమీర పడుతుంది కాబట్టి మొత్తం వేసేస్తాం. సో ఇప్పుడు స్పూన్ తో పని అయిపోయింది.
ఇవంతా మనం వేసిన అన్ని బాగా కలవాలి. పౌడర్, గరం మసాలా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ ముక్కలకి బాగా పట్టాలి. చికెన్ పకోడీ అనగానే బయట నుంచి తెచ్చుకుందామా అని అనుకుంటాం ఎక్కువగా, ఏమో మనకు కుదురుతుందా కుదరదా. ఇప్పుడు దీనికి సరిపడంత శనగపిండి, శనగపిండి అలా అని చెప్పి ఎక్కువ కూడా వేయకూడదు, కొంచెమే. అయితే క్రిస్పీనెస్ రావాలి కాబట్టి ఒక 2 స్పూన్స్ మనము రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి అంతే. ఇప్పుడు కొంచెం వాటర్ ఏవో తెలిసిపోతుంది నీకు దేని తర్వాత ఏం వేయాలి అని. చాలు. ఇంకేంటమ్మా ఈ మధ్యలో ఏం చేశారు, ఏంటి సమ్మర్ హడావిడి? ఈ మధ్యలో ఏం లేదు, కాస్త ఎండలు కదా, అన్ని ఫుడ్ కూడా లైట్ గా హాయిగా మామిడికాయ పప్పు, ఇది సీజన్ కదా, ఇంకా మామిడికాయ పప్పులు ఇలాంటివి ఒడియాలు వేపుకోవడం, తినడం, కూర్చోవడం, పడుకోవడం, ఇంతే. వేరే పని ఏం చేయట్లేదు. కానీ నాకు గార్డెనింగ్ ఉంది, అది చాలా పెద్ద పని నాకు. ఈవినింగ్ 4 అయ్యేప్పుడు 2-3 అవర్స్ నేను నా గార్డెన్ లోనే ఉంటాను. సో నాకు మొక్కలు ఏమేమి ఉన్నాయి చాలా రకాలు. ఇప్పుడు నేను చాలా మటుకి నేను ఎప్పుడు చెప్దాం అనుకుంటే మర్చిపోతాను. కరివేపాకు, కొత్తిమీర, మ్యాంగోస్ కూడా నా చెట్టువే. నాక ఒక దానిమ్మ చెట్టు, మ్యాంగో చెట్టు పెద్దది, బంగినమల్లి నీకు పండిన తర్వాత తెచ్చిస్తా. మీ ఇంట్లోనే? మా ఇంట్లోనే ఒక 200 కాయ కాస్తుంది, ఒకటే చెట్టు. నెక్స్ట్ దానిమ్మ చెట్టు, చాలా ఫ్లవర్స్ అన్ని రకాలు ఉన్నాయి. క్రోటన్స్ ఎక్కువ పెంచుతాను నేను. ఇంకొంచెం వాటర్ కొంచెం వాటర్, పిండి ఎక్కువ కాలేదు అలానే తక్కువ గుజ్జుగానే ఉండాలి అంతే. ఎక్కువ వేగిస్తే మళ్ళీ బజ్జీ అయిపోతుంది. మనం పిండి కలిపే లోపు ఆయిల్ వేడెక్కిందండి. అస్సలు వెయిట్ చేయాల్సిన అవసరమే లేకుండా చక్కగా అలా ప్లాన్డ్ గా చేసుకోవాలి. ఊరికే అమ్మో వంట చేసేసి అలసిపోయాం అనుకోకుండా దీని తర్వాత ఏది వేయాలి అనుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. చూసారా, నేను మా అత్తమ్మ మా మేకప్ ఇలా చెక్కు చెదరకుండా చికెన్ పకోడీ చేస్తాను. మీరేమో వంటగలు ఇలా కూర్చుకొని కష్టం. కొంచెం వేస్తున్నాను. మళ్ళీ కొద్దిగా అంటే చూసుకోవాలి, అంటే మనకి క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా చికెన్. కొంచెం నీళ్ళు పైన వద్దు సరిపోతుంది. మళ్ళీ నీళ్ళు ఎక్కువైతే ముక్కకు పట్టదు అని పల్చగా అయిపోతుంది. అంటే కొంచెం పిండి బ్యాటర్ ఎక్కువ ఉన్నా కూడా బాగోదు పకోడీ. చాలా రకాలు చేయొచ్చు. ఇది ఇప్పుడు చికెన్ ఇట్లా నేను డైరెక్ట్ చేస్తున్నాను కదా, నేను ఇంకో రకం చికెన్ పకోడీ చేస్తాను. పాలును బొప్పాయి పేస్ట్ ఉంటుంది కదా, వాటిలో చికెన్ ముక్కలు ఉడకబెట్టేస్తాను. తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్ తో కూడా చేస్తాను. పాలు బొప్పాయి పాలులోనా పేస్ట్ పచ్చి బొప్పాయి పేస్ట్. ఎందుకంటే ముక్క బాగా ఉడుకుతుంది అలా చేస్తే టేస్ట్. దాని పాల చికెన్ పకోడీ అని చేస్తాం మన షోలో, అది కూడా చూపిస్తాను. అలాగే ఓకేనా, వేసేద్దామా? సరే, కాగిందో లేదు చూసుకొని. ఓకే, మేము రెడీ. ఇలాగా ఒక్కొక్కటి వేయచ్చు. ఇట్లా వేసిన తర్వాత పొయ్యి మరి హై పెట్టకూడదు. ఇప్పుడు కొంచెం మంట తగ్గించుకొని వేపుకోవాలి. వేపుకుంటే లోపల కూడా వేగుతుంది. చాలు, ప్లేస్ ఇంకొకసారి వేపు. అయితే కాసేపు అలా వదిలేసేయాలి. ఇప్పుడు ఇది మనం ఇంకా అయిపోతుంది అన్నప్పుడు కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు ఆపేసేయండి, తీసేద్దాం. సో కరివేపాకు అందుకని ఇలా వస్తుందా క్రిస్ప్గా లాస్ట్ లో వేసారు. ఇంకా మనము ఎంత కారమన్నా తింటామన్నప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు లాస్ట్ కి. ఓహో, అవును, బాగుంటాయి కదా. జీడిపప్పు వేసుకోవచ్చు. ఇంకా గార్నిష్ అనేది ఇంకా వాళ్ళ ఇష్టం. చూడటానికి కూడా మనకి ఇప్పుడు పకోడీ లుక్ వస్తుంది కదా. అవును, అసలు ఇలా చూస్తుంటేనే నోరు పోతుంది అత్తమ్మా. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చలేదు అత్తమ్మా? లేదు, ఎందుకంటే రైస్ ఫ్లోర్ వేస్తాం కదా, ఒక 2 స్పూన్స్ వేస్తే అది ఆయిల్ పీల్చదు. సో ఇలా ఆయిల్ కూడా ఏం అంటే ఆగం అవ్వలేదు, పిండి పిండి విడిపోయి అలా ఆయిల్ కూడా నీట్ గానే ఉంది. మనం మళ్ళీ ఇంకొక దాని కూరల్లోకి వాడుకోవచ్చు. ఇవి అలాగే అంటే ఎందుకంటే కరివేపాకు అందంగా కనపడాలి కదా.
వేడి వేడి చికెన్ పకోడీ రెడీ. టేస్ట్ చూస్తే ఎలా ఉందో అసలు ఇప్పుడే నోరూరిపోతుంది. ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు, నేను ఇవాళ జోస్యం చెప్పేస్తున్నాను అత్తమ్మ నీకు, ఇది అదిరిపోద్ది. అంతే అంతే. సో నేను స్మెల్ చూసేసి చెప్పేస్తున్నారా? తినేసినంత ఆనందం వచ్చేసిందా? అంతేగా అత్తమ్మ, నేను వేడిగుంది కాబట్టి చిన్న ముక్క తీసుకొని తింటానే. తినండి. కాలుతుందా అత్తమ్మ? ఇంకా మాటలు లేవత్తమ్మ, దీని గురించి ఎక్కువ మాట్లాడుకోకూడదు. నేను ఎక్కువ చెప్పేసినా కూడా మీరు ఇదంతా మిస్ అయిపోతారేమో. అంత లేట్ చేయకుండా అత్తమ్మ చేసిన చికెన్ పకోడీ చేసుకొని టేస్ట్ చూసేసి అప్పుడు మీరు నాలాగా అనుకోండి, ఓకేనా? మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. చికెన్ పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర ధనియా పొడి, గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు, శనగపిండి, బియ్యం పిండి, ఉప్పు, కారం, పసుపు, నూనె. చికెన్ పకోడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కే లోపుగా చికెన్ ముక్కలను ఒక బౌల్లోకి తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర ధనియా పొడి, గరం మసాలా, పచ్చిమిర్చి చీలికలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో సరిపడినంత శనగపిండి, బియ్యం పిండి వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని చికెన్ ముక్కలకి మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేడెక్కిన ఆయిల్లో ఈ చికెన్ ముక్కల్ని పకోడీలాగా వేసి బాగా వేయించుకోవాలి. చికెన్ అంతా బాగా ఉడికి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంత టేస్టీ వేడి వేడి చికెన్ పకోడీ రెడీ. శ్రీదేవి అత్తమ్మ, యాజ్ యూజువల్ గా మీ మార్క్ మీరు చూపించేశారు. చికెన్ పకోడీలో ఇంకొద్దిగా ఎక్కువ వేశారు, ఇంకెక్కువ పాళ్ళు వేసి ఇంకా టేస్టీగా చేశారు. నేను ఇది తయారు చేసి మా ఇంట్లో వాళ్ళందరికి కూడా తినిపించేస్తాను. మీ అమ్మాయికి పెట్టండి. మా అమ్మాయికా? సరే, మీరు స్కూల్ నుంచి రాగానే పెట్టాలి ఇలాంటి. అత్తమ్మ పెట్టమంది అని స్కూల్ నుంచి రాగానే చేయమంది. ఇప్పుడు హాలిడేస్ అత్తమ్మనే అనాలి. శ్రీదేవి అత్తమ్మే. ఓకే, శ్రీదేవి అత్తమ్మ చేసి పెట్టమంది నీకు జ్ఞాపక అని చెప్పి దానికి చేసి చికెన్ పకోడీ వేడి వేడిగా పెడతాం. ఏమందో నాకు చెప్పాలి. అలాగే, తప్పకుండా అత్తమ్మ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ రోజు మా అత్తమ్మ తయారు చేసిన వేడి వేడి చికెన్ పకోడీ మీరు చూడటం మిస్ అయ్యారా? అయ్యయ్యో, మీరు ఏం చేయాలో తెలుసా? youtube.com/ఈటీవీ అభిరుచి లేదా facebook.com/ఈటీవీ అభిరుచి అని టైప్ చేసి మా సైట్ లోకి లాగిన్ అయ్యి అక్కడ అత్తమ్మ రుచుల్లో చికెన్ పకోడీ అని టైప్ చేయండి. అంతే, మా అత్తమ్మ తయారు చేసిన చికెన్ పకోడీ మీరు చూసేయచ్చు. రేపు మరో సరికొత్త రుచితో తిరిగి మన అత్తమ్మ స్పెషల్ చట్పట్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్, బై బాయ్.